ముఖ్యంగా గోదావరి జిల్లాకి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇక్కడ టూరిజం డెవలప్ చేస్తాం. పర్యాటకానికి సంబంధించి ప్రత్యేకమైన దృష్టి పెడతాం. గోదావరి ఒడ్డున బలంగా దిండి రిసార్ట్స్ ఉన్నాయి. దిండి రిసార్ట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో మీకు తెలుసు. అలాంటిది ఈ తీర ప్రాంతం అంతా రిసార్ట్స్ కనుక కేరళ తరహాలో మనం డెవలప్ చేసుకోగలిగితే, కేరళ తరహాలో టూరిజం డెవలప్ చేసుకోగలిగితే బోల్డ్ అంతా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేగాని వచ్చిన ప్రతిదీ కూడా నాకేంటి అని అనకుండా, మనకి లాభాలు లేకుండా, లంచాలు లేకుండా నిజంగా మీకోసం పనిచేసే ప్రభుత్వాన్ని మేము తీసుకొస్తాం. ముఖ్యంగా రాజోల్లో గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళు ఎక్కువ. ఇక్కడ ఏజెంట్ల మధ్యలో నష్టపోతా ఉన్నారు. పాస్పోర్ట్ల కోసం, అలాగే పాస్పోర్ట్ దశ నుంచి వర్క్ పర్మిట్ దాకా, వీసా దాకా అవగాహన లేక ఏజెంట్లు వలలో పడి మోసపోతా ఉన్నారు. దీనికి సంబంధించిన మోసాలు జరుగుతూ ఉన్నాయి అనిపించింది. మేము వరప్రసాద్ గారు ఇక్కడ ఎన్నికలో గెలవగానే గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ఒక సహాయక కేంద్రం ఏర్పాటు చేస్తాం. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి కోసం ఆర్థిక పరమైన అవగాహన కూడా ఉండదు. దీనికోసం కనీసమైన అవగాహన కల్పించే ఈ సహాయక కేంద్రాన్ని ముందుకు తీసుకొస్తాం. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్లే వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి కూడా ఆ స్కిల్స్ ని గుర్తించి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని గల్ఫ్ దేశాలకు పంపిస్తాం. అలాగే రాజోలు ప్రాంతంలో మనకి గోదావరి సంగమం, వశిష్ట, మనకి గోదావరి సంగమం చాలా గొప్పది. ఇది అన్నా చెల్లెళ్ళు గట్టు అంటాం మనం దీనిని ప్రపంచమంతా తెలిసేలాగా, దేశం అంతా తెలిసేలాగా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి వల్ల ఈ ప్రతిదాన్ని కూడా అద్భుతమైన టూరిజం స్పాట్ గా చేసే అవకాశాన్ని తీసుకుంటాం. ముఖ్యంగా కోనసీమ పి గన్నవరం గాని, అమలాపురం గాని, మన రాజోలు గాని, ఈ మూడిటికి సంబంధించి సినిమా షూటింగ్లకు రావాలి అంటే ఇక్కడ నిజంగా సినిమా స్టూడియోలు డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఇది చాలా అవసరం. ఎందుకంటే ఇన్ని కోట్ల జనాభా పెరిగిపోతుంది. భారతదేశం నుంచి వచ్చి ఈ పచ్చని పరిసరాలని, ఈ గోదావరి తీరాన్ని డెవలప్ చేసుకోవాలంటే నిజంగా ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి సినిమా స్టూడియో లాంటివి డెవలప్ కావాలి. అలాంటివి ఎందుకంటే మనకి తమిళనాడు నుంచి, కేరళ నుంచి, మనకి కర్ణాటక నుంచి, ఉత్తరాది హిందీ రాష్ట్రాల నుంచి, మనకి మిగతా రాష్ట్రాల నుంచి కూడా మనకి వచ్చి ఇక్కడ ఉన్న చక్కటి అందమైన పరిసరాలని షూటింగ్కి అనువుగా ఉండేలాగా, ఎందుకంటే టూరిజం పెరుగుద్ది, మీ అందరికి అవకాశాలు ఉంటాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, బోళ్ళంతమందికి సినిమా రంగంలో కూడా మీకు బలమైన అవకాశాలు వస్తాయి. అది కూడా మేము ముందుకు తీసుకెళ్తాం.